యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. దేవుడికి అవకాశం ఇచ్చిన దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా ముందుకు వెళ్దాం. మంచిది. ఇది బైబుల్ స్టడీ, బైబుల్ తరగతి అన్నారు కనుక కొద్దిసేపు సమాచారాన్ని ఇచ్చి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. చక్కటి కీర్తన మనం వినబోతున్నాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, బైబిల్ కాకుండా బైబిల్తో పాటు మనం ఒక పాటల పుస్తకాన్ని వెంట తీసుకొస్తున్నట్లే బైబిల్లో కూడా ఒక పాటల పుస్తకం ఉంది. దాన్ని కీర్తనల గ్రంథం అంటాం. మనం ఏ గ్రంథం అంటాం? దాన్ని కీర్తనల గ్రంథం. ఎన్ని కీర్తనలు ఉంటాయి దాంట్లో? 150 కీర్తనలు ఉంటాయి, అవునా? సో ఈ 150 కీర్తనల్ని ఒక విధానంలో దీన్ని పొందుపరుచుకుంటూ వచ్చారు. దీన్ని 5 భాగాల కింద, 5 స్కందాల కింద మనకు కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూద్దాం. కీర్తన గ్రంథం తీయగలిగితే ఆ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన చూడగలిగితే ప్రథమ స్కందం అనే మాట కనబడుతుంది. చూడండి, మొదటి కీర్తనలో మనకి మొదటి పేజీలోనే కనబడుతుందా? ప్రథమ స్కందం అని కనబడుతుందా? ఇది దాదాపు 41వ కీర్తన వరకు ఇదంతా కూడా ప్రథమ స్కందం కింద ఉంటుంది. దీని యొక్క ఆధారం, దీని 5 భాగాలుగా విభజించడానికి ఉద్దేశం ఏంటంటే బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు, ధర్మశాస్త్రం, తోరా అంటారు కదా. సో దీన్ని ఆధారం చేసుకొని మొదటి పుస్తకాన్ని ఆదికాండంతో కనుక పోల్చి చూడగలిగితే, ఆదికాండంలో ఎలాగైతే దేవుడు నేనున్నాను అని చెప్పడం ఏ ఉద్దేశంలో ఉంటుందో, ఈ మొదటి 41 కీర్తనలు కూడా చదివితే మనకేమర్థమైందండి? ఏ కీర్తన చదవండి, దేవుడు మనతో ఉన్నాడు, ఉన్నవాడు అన్న విషయాన్ని మనకు అర్థమైద్ది అనమాట. అర్థమవుతుందండి. సో రెండోది, దీన్ని రెండో స్కందంలో ఏం కనపడుతుందంటే మనకి జాగ్రత్త చూడగలిగితే 42వ కీర్తన నుంచి మనకి 72వ కీర్తన వరకు కనపడేదంతా కూడా రెండో కీర్తన. ఇది నిర్గమాకాండం మనకు ఎలాగైతే విడుదలని, స్వతంత్రాన్ని, విమోచన తెలియజేస్తుందో ఆ యొక్క రక్షణ కార్యాన్ని తెలియజేయటం, ఆ విడుదలని తెలియజేయటమే ఈ కీర్తన యొక్క ఉద్దేశం. జాగ్రత్తగా వింటున్నారని ఆశిస్తున్నాను. 42వ కీర్తన నుంచి 72వ కీర్తన వచ్చి అయితే ఏమర్థమైంది మనకి? విడిపించేవాడు దేవుడు అన్నట్లుగా ఎలాంటి వారినైనా విడిపిస్తాడన్న కీర్తన భావం కింద ఇవన్నీ తీసుకొచ్చారు. అర్థమవుతుందండి. ఇంకా బాగా చెప్పాలంటే ఇవి కాలాన్ని బట్టి ముందు చెప్పబడినవి కాదు. ఒకవేళ కాలాన్ని బట్టి చెప్పగలిగి అయితే 90వ కీర్తన మోషే గారు రాసింది అన్నిటికంటే ముందు ఉండాలి. కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, రచయితలను బట్టి ఇలా తీసుకుంటూ వచ్చారు. దీన్ని క్రమక్రమంగా పొందుపరుచుకుంటూ వచ్చారనమాట. క్రమక్రమంగా పొందుపరుచుకుంటూ వచ్చారు. దాని ఒక ఉద్దేశం, మొదటికి దావీదు గారు అయితే, తర్వాత మనకి జాగ్రత్త చూడగలిగితే మనకి హిజ్కియా గారు కానీ, యెషయా గారి కాలంలో కానీ, చివరిగా ఎజ్రా, నెహెమ్యా గారి కాలంలో ఇవన్నీ కూడా భద్రం చేసి ఈ విధానంలో పెట్టి మనకు అందుబాటులో ఉంచారనమాట. ఈ 150 కీర్తనలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ కీర్తనలు. మనకి దేవుడు అందుబాటులో మన భక్తి జీవితానికి అవసరమైన 150 కీర్తనలు ఈ విధంగా ఉంచాడు. ఇక రాసుకుంటున్నారు కాబట్టి మూడో స్కందము మనకి 73 నుంచి 89 వరకు ఇవి ఎక్కువగా ఆసాబు గారి కీర్తనలు కనపడతాయి. అందులో ఒక కీర్తనని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. లేవియా కాండం ఏ విధమైన పరిశుద్ధతను మనకు తెలియజేస్తుందో, పరిశుద్ధమైన దేవుని ఎదుట పరిశుద్ధంగా ఎలాగైతే ఉండాలని లేవియా కాండం మనకు చేర్పిస్తుందో, ఈ 3వ స్కందములో 73 నుంచి 89 వరకు ఈ కీర్తనలు మనకి ఆ యొక్క విధానాన్ని నేర్పిస్తాయి. అర్థమవుతుందండి. అంటే ఈ 73 నుంచి 89లోపు ఏ కీర్తన చదివినా మనకి ఏమి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాయి? పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండటం ఎలాగో అవి నేర్పించే ప్రయత్నం చేస్తాయి మనకి. తర్వాత 4వ స్కందము మనకి 90 నుంచి 106 వరకు కూడా దాదాపు 17 కీర్తనలు ఇవన్నీ కూడా మనకి ఏదైతే మనకి తర్వాత కనపడే సంఖ్యాకాండం ఏదైతే ఉందో ఆ విధంగా ప్రయాణపు కీర్తనలుగా ఇవి కనపడుతూ ఉంటాయి మనకి. అంత మాత్రమే కాదు, చివరిగా 107 నుంచి 150 వరకు ఇవి కూడా 44 కీర్తనలు దాదాపుగా. సో ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో దేవుని యొక్క వాక్యము, స్తుతి, లేక మరొకసారి మనల్ని హెచ్చరించే విధానంలో ఇవి జరుగుతూ ఉంటాయి. మంచిదండి. సో బైబిల్ తరగతి కనుక కొద్దిసేపు కొంత సమాచారాన్ని ఇచ్చాను. కీర్తనలు 150 ఉన్నప్పటికీ 5 స్కందాల కింద ఆ మొదటి 5 పుస్తకాలను ఆధారం చేసుకొని అవి విడివిడిగా విభజించి రాయటం అనేది జరిగింది. ఇవి చదువుతున్నప్పుడు ఇవి రాసిన వారు ఎవరైనా ఉండొచ్చు, దాని భావం చివరికి ఏమని వస్తుందంటే మనల్ని మొదటి 5 పుస్తకాల యొక్క భావం ఏదైతే వస్తుందో ఆ యొక్క స్కందంలో తను చెప్తున్న విధానం కూడా ఇలా ఉందని. దీన్ని దావీదు గారు, యెషయా గారు, లేక హిజ్కియా గారు, లేక ఎజ్రా, నెహెమ్యా గారి కాలంలో, లేక వీరి పరిచర్య, వీరి ప్రభావంతో ఇవి పొందుపరిచి మన చేతికి అందించబడ్డాయి అనే విషయాన్ని మనం పొందుపరుచుకున్నాం. మంచిది. వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు 73వ కీర్తన ధ్యానం చేయబోతున్నాం. 73వ కీర్తన. ఈ కీర్తన ఎందుకు ధ్యానం చేస్తున్నాం అనేది చదువుతున్న కొద్దీ మనకు ఆసక్తిగా అవసరమవుతుంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి మనకి ఈ మాటలు అర్థమవుతాయి. ఇందులో 73వ కీర్తన మొట్టమొదటిగా చదివే ముందు చిన్న అక్షరాలతో అది ఎవరు రాశారో, కొన్ని కీర్తనలు ఎవరు రాశారో పేర్లు ఉండవు, కానీ ఈ కీర్తన ఎవరు రాశారో పేరు ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఆసాబు గారట. ఆసాబు గారు అంటే ఎవరండి? ఆసాబు గారు అంటే ఎవరు? అసలు ఆయన ఎవరో తెలియాలి కదా మనకి. ఇప్పుడు ఆయన రాసిన మాటలు చదవాలంటే ఆయన ఎవరో
తెలియాలి, మనకి జాగ్రత్తగా గమనించాలి. కీర్తన చదువుతున్నప్పుడు కొన్ని తేలిగ్గా అర్థమైనట్టు అనిపిస్తాయి, కొన్ని అసలు అర్థం కానట్టు కనిపిస్తాయి. దానికి గల కారణం ఏంటంటే, కీర్తన ఏదైనా చదువుతున్నామంటే దాని వెనక నేపథ్యం ఏదో ఒకటి ఉంటుంది. అది తెలియకుండా, అది ఏ సందర్భం ఏంటో తెలియకుండా, ఆయన ఎవరో, ఆయన ఏ పరిస్థితిలో రాశాడో తెలియకుండా కీర్తన మనకి ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. అర్థమైనట్టు అనిపిస్తుంది అంతే, మనకి జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మనకి దేవుడు వాక్యము కనిపెట్టుకునేలాగన, అంటే వెతికితే దొరుకులాగన కనిపెట్టింది ఏంటంటే ఇది ఆసాబు గారిదే అని చెప్పాడు. ఇప్పుడు ఈ కీర్తన 73వ కీర్తన మనకు అర్థం కావాలంటే ఎవరిని ఎత్తుక్కోవాలి? ముందు ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ మనం ఆసాబు గారిని అడగాలి. అయ్యా మీరు ఎవరు, ఏంటి, అసలు ఎందుకు రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశారని ఆయన అడిగే ప్రయత్నించాలి. ఆయన గురించి ఎక్కడ రాయబడి ఉంటుందంటే జాగ్రత్తగా గమనించాలి. ఈయనకంటే ముందుగా ఈయన ఎవరయ్యా అంటే, ఈయన దేవుని మందిరంలో పరిచారకుడు, ఒక మంచి పాటగాడుగా చెప్పొచ్చు. ఈయన ఎవరండి? ఆయన పాటగాడు. ఇంకా బాగా చెప్పాలంటే పాట అలాగే కీర్తన ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట చెప్తే గుర్తుంటుంది, కానీ ఒక పాట చెప్తే మాత్రం గుర్తుంటుంది. అందుకే మన చుట్టూ, ఇంకా బాగా చెప్పాలంటే మనం పుట్టక ముందు ఉన్నది పాటకి దేవుడే మనం పుట్టకముందు ఈ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు దేవదూతలు జయధ్వనులు చేశారట, కీర్తనలు పాడారట. సో అంటే భూమికి పునాది వేయక ముందే పాటగా ఉన్నట్టు కనబడుతుంది. ఆ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, లేక పాటను ఎందుకు కడతారంటే, మనకు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవడానికి పాట రూపంలో గుర్తుంటాయి. మాటల కంటే ఏం గుర్తుంటాయి? మనకి పాటలు గుర్తుంటాయి. అందుకని పాటల రూపంలో హిబ్రీలు లేక మొదటి ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా పాటలతో నడుస్తూ ఉండేది. అలాంటి పాటల్లో మంచి కీర్తనకారుడు ఎవరంటే, ఆ యొక్క ఇశ్రాయేల్ వంశంలో దావీదు గారి గురించి చెప్పొచ్చు. పుట్టిన పాటే ఆయన ఎవరైనా చనిపోయిన, సౌలు గారు చనిపోయిన పాటే. ఆయన ఏదైనా పాపం చేసిన 51వ కీర్తన పాట అది, పశ్చాత్తాపడుతూ రాసిన 51వ కీర్తన, అవునా? సో ఆయనకి ఏదైనా సంతోషం వచ్చిన పాటే. తన కుమారుడు తన మీద శత్రువుగా ఏదైనా అయినా కానీ, చుట్టూ వారు ఎవరన్నా బాధ అయినా ఏడుస్తూ పాటే, నవ్వుతూ పాటే. ఎవరికి? దావీదు గారికి. అంత కీర్తనాకారుడు. అందుకే ఆయన గురించి కీర్తనాకారుడు లేక మధురమైన కీర్తనాకారుడు అన్నట్లుగా ఆయన్ని సంబోధిస్తూ ఉంటాం మనం. అలాంటి ఆయన రాజుగా ఉన్నప్పుడు దేవాలయంలో సేవ చేయడానికి ఒక విధానాన్ని తయారు చేశాడు ఆయన. ఆ విధానాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథము. ఇదంతా ఎవరి కోసం వెళ్తున్నాం మనం? 73వ కీర్తన మొదటి మాటలో చిన్న అక్షరాలతో కనపడే ఆసాబు గారు ఎవరో కనుక్కోవడానికి వెళ్తున్నాం మనం. దావీదు గారు మంచి పాటగాడు అయితే ఆయన కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాడు పాట పాడటానికి. ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము. మనం లేటుగా మొదలుపెట్టినప్పటికీ సమయానికే ముగించుకుందాం. చక్కని మాటలు విందాం, కొంచెం ఆసక్తిగా విందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము మొదటి నుంచి చూడగలిగితే, తర్వాత మీరు అధ్యాయం మొత్తాన్ని చదువుకోండి. మొదటి వచనం చదవమ్మా. దావీదును సైన్యాధిపతులను ఆసాబు, హేమాను, యెదూతు. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు గారు దేవాలయంలో సేవ నిమిత్తం ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందులో 3 పేర్లు వినపడ్డాయి మనకి. ఈ 3 సేవాధిపతులు నిలబెట్టి వారిని ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు చూడండి. వారి కుమారులను సేవ నిమిత్తము ప్రత్యేకపరిచి సితారలను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. చాలండి. ఈ నియమించిన వారి సంఖ్య ఎంత అంటే జాగ్రత్త చెప్తున్నాడు. 7వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండమ్మా. 7వ వచనం. గానము చేయుటలో కూడానున్న ప్రవీణులు, అంటే పాటల్లో నేర్చుకున్నవారు, గాయకుల్లో 288 మందిని ఒక యూనిటీ నేర్పించాడు. దేనికి? పాటలు పాడతాను. జాగ్రత్త చూడండి. మనం ఆదివారం మందిరానికి వస్తాం, పాటలు ఎలా పాడతాం? పాడమంటే నువ్వు పాడు అనుకుంటాం మనం, పాటలు పాడమంటే, అవునా? సో నేను పాడాలా, లేకపోతే నేను సరిగా పాడతాను అనుకుంటాం. కానీ యెరూషలేము దేవాలయంలో మొట్టమొదటిగా ఆరాధనా బృందంలో 24 సభ్యులుగా, 24 గుంపులుగా పెట్టిన వారిలో దాదాపు 288 మంది ప్రావీణ్యం కలిగిన పాటగాళ్ళు. అంటే ఎవరి గొంతు తీసివేయలేం నిలబడితే. ఈ 288 మంది నిలబడితే ఈ గొంతు బాగలేదని చెప్పడానికి ఎవరిది లేదు. అంత ప్రావీణ్యులు 288 మంది ఉంటే వారి మీద 3 సూపర్వైజర్లు సరిగా పాడుతున్నారు. ఎప్పుడు పాట పైకి లేపాలి, ఎప్పుడు పాట కిందకి దించాలి అని సరిగా సూపర్వైజ్ చేసేవారిలో 3. ఆ 3లో ప్రధానుడు ఆసాబు గారు. అర్థమైందా? సో అంటే ఆసాబు గారు ఎంత భక్తిపరుడు అని చెప్తున్నాను నేను. ఇది అర్థం చేసుకుంటేనే 73వ కీర్తన మనకు అర్థమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన గొప్ప విషయం ఏంటంటే, దావీదు గారే కీర్తనకారుడు. ఆయనకి నచ్చే పాట ఇంకొక పాటగాడు ఉండాలంటే ఈయనంత గొప్పవాడై ఉండాలి, అవునా? ఇంకా బాగా చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అత్తగా అన్ని వంటలు వచ్చి అనుకోండి, కోడలు ఏ వంట చేసినా అత్తగా నచ్చిద్దా?
నచ్చదు కదా. ఆమెకు అన్నీ వచ్చు, ఏది ఏంటో వాసన చూసి చెప్పేస్తుంది. ఇక కోళ్ళు ఎన్ని వంటలు చేసినా ఏదో ఒక వంక చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు దావీదు గారు ఎంత గొప్ప పాటగాడు, ఆయన కింద పాటగాడుగా ఉండి ఈయన మెచ్చిన పాటగాడుగా ఆసాబు గారు మనకి కనపడుతున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఒక కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తన 3వ స్కందంలో ఉంది, 73వ కీర్తన. ఇప్పుడు దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన ఎందుకు రాశాడో, ఈ కీర్తనని మొదటి వచనం కాడ నుంచి చదవకూడదు, 21వ వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 21వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. ఈ కీర్తన ఎందుకు రాశాడో చెప్తున్నాడు. పాటగాడికి నచ్చిన మరొక పాటగాడైన ఆసాబు గారు చెప్తున్నాడు, నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియముల్లో నేను వ్యాకుల పడి తిని. చాలండి. ఏంటంటది? తన హృదయములో మత్సరం ఉందట. మత్సరం అంటే ఒక విధంగా చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే కుళ్ళు. ఇది మనందరి దగ్గర కావాల్సినంత ఉంటుంది అనుకుంటా, అవునా? సో ఏంటి కుళ్ళు అంటే? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఉందని కాదు, జాగ్రత్తగా గమనించగలిగితే. అంటే వాడికి ఉంది నాకు ఉందని కాదు, కానీ జాగ్రత్తగా వాడు బాగా ఉన్నాడు, నా దగ్గర లేదే అనేది ఉంటుంది, చూసారా? సో ఈ విధమైన దాన్ని కుళ్ళుగా లేక మత్సరం కింద చెప్తుంటారు. ఇది భక్తుడైన ఆసాబు గారికి నిత్యము దేవాలయంలో ఉండి 285 మంది చేత వీళ్ళు పరిచర్య చేస్తుంటే వచ్చిన జనమంతా, సమాజం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేవారు. అంత గొప్ప విశ్వాసుడైన అతనికి ఏమొచ్చిందంట? ఒకవారం రోజు మత్సరం వచ్చిందంట, కుళ్ళుబోతనం వచ్చిందట. మరి ఇంతకీ ఈయన ఎవరిని చూసి కుళ్ళుకుంటున్నాడో, ఆ కుళ్ళుబోతనం ఎందుకు వచ్చిందో, దానివల్ల మనకి ఏం నేర్పించడానికి కీర్తన మన మధ్యకు ఉందో జాగ్రత్తగా చదువుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మంచిది. 2వ వచనం కానీ దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం. మత్సరం రావడం వల్ల జరిగే నష్టం ఏంటో జాగ్రత్తగా గమనిద్దాం. 73వ కీర్తన చదివే విధానం ఏంటంటే, 21వ వచనం మొదట చదవాలి. రోగం ఏంటో తెలిసింది, దానికి మందు ఏంటో, అసలు రోగం ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. 2వ వచనం కానీ చూడగలిగితే, మత్సరం రావటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, విశ్వాసులైన వారికి, భక్తులైన వారికి, నా పాదములు జారుటకు కొంచెము తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అనే మాట కనబడుతుంది. చూడండి, ఈ మాటలు తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే, తెలుగు భాషలో బూతులు కూడా తీగుంటాయి. అర్థమవుతుందండి? తెలుగులో రాయటాన్ని బట్టి, చక్కగా రాయటాన్ని బట్టి ఇది అడుగులు జారటం ఏదోలా ఉంది, కానీ వాడుక భాషలో దీన్ని చెప్పాలంటే భక్తి జీవితంలో జారిపోతున్నాడు ఆయన. అడుగులు జార సిద్ధమైందంటే కాలు జారటం కాదు, ఆయన దేంట్లో జారిపోతున్నాడు? ఆయన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో జారిపోతున్నాడు. ఆయనైనా మనం కూడా జారిపోవడానికి అవకాశం ఉందా? మనందరము కూడా జారిపోవడానికి అవసరం. ఇంకా బాగా చెప్పాలంటే, అంత పెద్ద భక్తుడే అంతమంది చేత భక్తి జీవితాన్ని కొనసాగించి ఇశ్రాయేల్ సమాజాన్ని అంతటినీ భక్తిలో నిలబెట్టగలిగిన ఆయనే జారిపోతున్నాడంటే మనం జారిపోవడానికి అవకాశం లేదంటారా? ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించినా వాస్తవానికి మనం కూడా జారిపోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంతకీ ఏం చూసి ఆయనకి అంత పెద్ద నిర్ణయం వచ్చింది? ఎందుకు అంత అలాంటి పరిస్థితులు వచ్చినాయి? జాగ్రత్తగా ఆలోచించగలిగితే చెప్తున్నాడు. 3వ వచనం కాడ చదువుతాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. చాలా జాగ్రత్తగా చూడండి, ఇదంట అసలు విషయం. ఏంటిదంటే అది భక్తిహీనులట. భక్తిహీనులు అంటే మందిరానికి రాని వాళ్ళు, దేవుడు ఉన్నాడని గుర్తించిన వారు. ఉండి దేవుడు ఉన్నాడని గుర్తిస్తే ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని మాటకు లోబడాలి. కాబట్టి దేవుడే లేడంటే పోలా, అప్పుడు మనం దేవుడికి లోబడాల్సిన పని లేదు, మందిరానికి రావాల్సిన పని లేదు, అవునా? దేవుడు చెప్పినట్టు జీవించాల్సిన పని లేదు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు భక్తులైతే, ఆయన మాటను బట్టి జీవించే వాళ్ళు భక్తులైతే, ఆయన ఉన్నాడని తెలిసి ఆయన అంగీకరించలేని వారందరూ కూడా ఏమవుతారు? వాళ్ళు భక్తిహీనులు. ఈ భక్తిహీనులట క్షేమకరంగా ఉన్నారట. ఆయన ఉన్న సమాజంలో ఎలా ఉన్నారట? వాళ్ళు క్షేమకరంగా ఉన్నారట. అందును బట్టి ఆయనకి ఏమొచ్చిందట? మత్సరం అనేది వచ్చిందట. జాగ్రత్తగా గమనించండి, ఈ సమస్య ఆయన ఒక్కడిదేనా, మనందరిది కూడానా? మందిరానికి వచ్చిన మనమేమో నడుచుకొని వస్తాం. అసలు మందిరం అంటే, దేవుడు అంటే తెలియని వాడు దేంట్లో తిరుగుతుంటాడు? కారులో తిరుగుతూ ఉంటాడు, పెద్ద పెద్ద ఇల్లు కడతా ఉంటారు, అవునా? అద్దీంట్లో ఉండి నెల వచ్చేటప్పటికి అద్దె కడతానికే బాధపడుతూ ఉంటాం. ఎక్కడికి వచ్చిన వాళ్ళు? మందిరానికి వచ్చి దేవునికి ఉపవాస ప్రార్థన ఉండి, పొద్దున్నే వేకువజాము ప్రార్థన ఉండి, ఆదివారం ఆరాధనకు వచ్చి, మిగిలిన సువార్త సభలు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్న వారి పరిస్థితి ఏమో అంతంత మాత్రంగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిందే. ఇంటికి వెళ్ళినాక చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కనబడతారు కదా మనకి,
అవునా? యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి, బైబిల్లో రాయబడింది కాబట్టి నమ్మగలం. కానీ వాస్తవానికి ధనవంతుడు బతికినంతకాలం ఎలా బతుకుతున్నాడట? దర్జాగా బతుకుతాడు. మనందరికీ తెలిసిందే, అది చదవవసరం లేదు. అవునా? సో సమయం లేదు కనుక ముందుకు వెళ్దాం. సో లాజర్ అనేవాడు ఎలా ఉన్నాడు? కుప్పతొక్కల దగ్గర కుక్కలు నాకుతుంటే తన శరీరాన్ని ఏదైనా పడితే తిందాం అనుకున్న వాడి పరిస్థితిలో ఉన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇతనేమో నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో సుఖాలన్నీ కూడా అనుభవిస్తున్నవాడిగా కనపడుతున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆసాబు గారి కాలంలోనూ, లేక ఆ ధనవంతుడు లాజర్ కథలోనూ, లేక ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఇలాంటి వారు ఉన్నారంటారా లేదంటారా? నిజంగా ఈ సమస్య మనకు కూడా ఉందంటారా లేదంటారా? ఉంది కదా. కాబట్టి ఆయన మత్సరపడింది దేనికయ్యా అంటే, భక్తి కలిగిన నేనేమో నా స్థితిలాగే ఉంటుంది, కానీ భక్తిహీనుడైన దేవుడిని నమ్మని వారందరూ కూడా ఎలా ఉంటున్నారు? గొప్పగా బతుకుతున్నారు, గొప్ప గొప్ప వస్తున్నారు. చిన్న జ్వరం వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేస్తారు. మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మనకు సరైన వైద్యం అందని పరిస్థితి కనబడుతుంటుంది. సో అదే విషయాన్ని చెప్తున్నాడు. ముందుగా దాదాపు 10 వచనాలు 11వ వచనం వరకు కూడా భక్తిహీనుల గురించి మాట్లాడతాడు. త్వరగా చదువుకుంటూ ఆయన చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంతో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. భక్తి గల వారి గురించి 4వ వచనం, మరణమందు వారికి ఏమి లేవట? యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారట. చచ్చిపోయేటప్పుడు కూడా ఏం లేదు వాళ్ళకి? యాతనలు లేవు. అంటే ఎంత ధనవంతుడిగా, మీరు ఆ ధనవంతుడిని లూకాసు వార్త 16వ ధనవంతుడిని ఊహించుకోండి. చనిపోయేంత వరకు కూడా వాడు ఏం చేస్తున్నాడు? సుఖపడుతూనే ఉన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని బట్టి సుఖిస్తూనే ఉన్నాడు. ఏమీ యాతన లేవట. మనం కూడా చూస్తూ ఉంటాం కదా. అవునా? మనం ఏమనుకుంటామంటే ఈ రోజుల్లో ఇప్పుడు కొద్దిగా ఏదో డబ్బు ఉంది కాబట్టి విర్రవీగుతున్నాడు, కనీసం చావు తరిపేటప్పుడైనా వాటికి ఏదైనా దేవుని గురించి తెలుసుకుంటాడేమో అనుకుంటాం. కానీ వాడు చనిపోయేటప్పుడు కూడా ఎట్లాగ వెళ్ళిపోతారు కొంతమంది? దేవుని నమ్మక ఇష్టం వచ్చినట్లు అట్లాగే వెళ్ళేవారు లేరా? అవునా? సో అలాంటివి చెప్తున్నాడు. తర్వాత 5వ వచనంలో, ఇతరులకు కలుగు ఇబ్బందులు కలుగు వారికి కలగవు, ఇతరులు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. మనకన్నా కరోనాలు, అప్పుడప్పుడు కడుపు నొప్పులు, లేక ఏమైనా విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ లాంటివి వస్తాయి. కానీ డబ్బున్న వాళ్ళకి ఏం రావట? దేవుడిని అంగీకరించిన వారికి, లేక దేవుడిని మాటని ధిక్కరించే వారికి, దేవుడు ఉన్నాడని గుర్తించిన వారికి అలాంటి ఏమీ కూడా కనపడవట. వాళ్ళకి అలాంటి ఏమీ లేవట. తర్వాత కావున వారికి అలాంటి ఏమీ లేక అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి గర్వము కంఠహారం వలె వారి చుట్టుచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారము ధరించుకుందరట. అంటే ఈ మాట ఏంటంటే, ఇప్పుడు మెళ్ళో హారం ఎందుకు వేసుకుంటారు? కనపడాలనా కనపడకూడదనా? కనపడాలని. గర్వము వారిని చూడంగానే గర్వం మొహలగము, ఆ వ్యక్తి మహా గర్విష్ఠుడంటే ఆడితో మనం మాట్లాడలేమంటారు చూసారా? సో అలా ఉంటారట వాళ్ళు కొంతమంది. బలాత్కారము వస్త్రం వలె, వారి ఒంటి మీద బట్టలలాగా ఉంటాయో, లాక్కోవటం అనేది, బలాత్కరించడం అనేది వారికి ఒక భాగంగా ఉంటుందంట వారి శరీరంలో. సో అలా కనపడతారట. 7వ వచనం చూడితే జాగ్రత్తగా, కొవ్వు చేత వారి కళ్ళు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నాయి. కొంతమందిని చూస్తే అలా కనపడుతుంది. కొవ్వు చేత అంటే ఈ కళ్ళు బాగా భోంచేసి కొద్ది నిద్రపోతే ఈ కళ్ళన్నీ ఉబ్బుతి అంటారు చూసారా? తిని ఎక్కువగా తినేసేస్తే ఈ కళ్ళు మూత పడిపోతుంటాయి. ఇంకా ఇవన్నీ అంత లావైపోయి ఉంటారు అన్నమాట. సో అట్లాగా కళ్ళు మెరకల పడిపోయి ఉన్నాయట. వారిని చూస్తేనే తెలిసిపోతుందట. వారితో మాట్లాడబుద్ధి కూడా కాని పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. వారి హృదయాలోచన బయటికి కనపడిపోతుంది. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయం ఇవ్వడు అన్న విషయం తెలిసిపోయింది, సాయం చెయ్యడు అన్న విషయం మొహంలోనే కనపడిపోతుంటుంది. అలాంటి వ్యక్తులు ఉంటారట అన్న విషయం చెప్తున్నాడు దాన్ని. తర్వాత ఎగతాళి చేయొచ్చు. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో, భక్తి కలిగి ఉంటారో వారిని ఏం చేస్తారు? వీళ్ళు ఎగతాళి చేయొచ్చు. ఎగతాళం చేయొచ్చు. బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడతారట. ఉంటారా లేదా? అరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తావు, నీ పరిస్థితి నన్ను చూడు, నేను ఎట్లా ఉన్నాను చూడు, ఎలా బతుకుతున్నాను చూడు, నేను ఎంత దర్జాగా ఉన్నాను చూడు, నేను అన్నీ వారుగా కనపడతారంట. కొంతమంది వెక్కిరింపులుగా చూస్తూ ఉంటారట. అలాంటి వారు ఉంటారట. తర్వాత 9వ వచనంలో, ఆకాశం తట్టు, ఇది సరిపోదన్నట్లు ఇంకో పెద్ద పాపం, ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుతుంది. ఎవరుంటారు ఆకాశంలో? దేవుడు ఉంటాడు కదా. అవునా? సో ఆయన వైపు చూడటానికి మనం భయపడి పరిస్థితులను బట్టి మోకరించి తల ఉంచుకొని ప్రార్థన చేస్తున్న స్థితి మందైతే ఆకాశం వైపు కళ్ళెత్తి ఏం చేస్తారో చూడండి. వారు నాలుక భూసంచారం అంటే ఇక్కడ ఉన్నానంటాడు, పొద్దున్నే ఇక్కడ టిఫిన్ చేశానంటాడు, మధ్యాహ్నం అమెరికాలో భోజనం చేస్తానంటాడు. మాటలు అలా ఉంటాయి. వారు వెళ్ళే ప్రయాణాలు వారు చేసేవి కూడా అట్టి రీతిగా భూసంచారం చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటాడు, అమెరికా హైదరాబాద్లో 2 ఎకరాలు కొనానంటాడు.
అర్థమవుతుందా? ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న రాజకీయాలు, మార్కెట్ మొత్తాన్ని మాట్లాడుతుంటాడు, ఇక్కడే కూర్చొని ఉంటాడు. నాలుక భూసంచారం చేస్తుందట అలాంటి వారికి. వారి జనము వారి పక్షము చేయందు. డబ్బు ఉంటుందిగా, మరి చేస్తారు తప్పకుండా. వారు జలపానము సమృద్ధిగా చేస్తారట. చాలా జాగ్రత్తగా చూడండి, బహు భయంకరమైన మాట ఇది. 11వ వచనంలో జాగ్రత్తగా బైబిల్ను ప్రతి ఒక్కరు కూడా చూసి ప్రయత్నించేద్దాం. వారికి ఉన్నదాన్ని బట్టి దేవుడి దగ్గరికి రాక, దేవుడిని గుర్తించకపోవటమే కాక, దేవుణ్ణి తక్కువ చేసి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నట్లు మాట్లాడతారట. 11వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు ఎట్లు తెలుసుకును? ఎవరికి తెలివి ఉన్నదా? మహోన్నతునికట. దేవుడు ఎవరు? మహోన్నతుడికి తెలివి ఉందా? తెలివి ఉంటే మమ్మల్ని పుట్టిస్తాడా? మమ్మల్ని పుట్టించి మేము ఇన్ని దారుణాలు చేస్తుంటే, ఇంత బలాత్కారంగా లాక్కుంటుంటే, ఇంత దేవుని పిల్లల్ని వెక్కిరిస్తూ ఉంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని ఇంత మేము లోపరుచుకుంటూ ఉంటే, మమ్మల్ని చూసి కూడా దేవుడు కాముగా ఉంటాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటారట వాళ్ళు. అని వారు అనుకుందరు. ఇదిగో అది భక్తిహీనులు అంటే ఎవరో చెప్తున్నాడు దానికి ఎగ్జాంపుల్గా. మనకి 14వ కీర్తనలో మనకు కొన్ని విషయాలు కనపడతాయి. 73వ కీర్తనలో కూడా భక్తిహీనులు ఎలా ఉంటారని చెప్పడానికి ఇది ఒక రుజువుగా కనపడుతుంది. జాగ్రత్తగా చూడండి. వీరు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే, ధనవృద్ధి చేసుకుందరు. వీళ్ళందరూ ఏం చేసుకుంటారంటే ఎప్పుడు కూడా ధనవృద్ధి. కుమారులు కొడుకులు కూర్చొని తిన్నా తరగనంత. ఏంటిది? ఇది ఒక వ్యక్తి ఆస్తి. అర్థమవుతుందండి? అవునా? సో కూరగాయలు తిట్టడానికి ఒక కారు ఉంటుంది, బడికి వెళ్ళడానికి ఒక కారు ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఒక కారు ఉంటుంది, రకరకాలుగా అనమాట. ఒక కారు సరిపోదు వాళ్ళకి. అర్థమవుతున్నా? ఉండి తింటే తప్పులేదు, కానీ ఉన్న దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, అంటే డబ్బు దేవుడికి వ్యతిరేకమని కాదండి. బైబిల్లో ధనవంతులందరూ కూడా దేవుడు ఇచ్చింది. అబ్రహాం ధనవంతుడా కాదా? సొలొమోన్ ధనవంతుడా కాదా? ప్రపంచంలో ఆయన చరిత్రలో ఆయనంత ధనవంతుడు ఇంకొకరు లేడట. మళ్ళీ ఇంకో లాంటి వాడు, ఇంకా సొలొమోన్ అంతా ఆస్తిపరుడు ఇంకెవరూ లేరు. ఆయన మన ఇంట్లో ఏదైనా బంగారపు ఒక అరకిలోనో ఒక ముక్కు పొడకో లేకపోతే ఒక చెవులి ఉంటే గొప్ప ఏమో మనకి. సో బంగారంతో దేవాలయం కట్టగలిగినంత గొప్పవాడు ఆయన, సొలొమోన్ గారు. అవునా? అంటే దేవుడు డబ్బుకు వ్యతిరేకి కాదు, కానీ డబ్బు ఉన్న వాళ్ళకి వ్యతిరేకి కాదు. కానీ జాగ్రత్త గమనించాలి, డబ్బుండి అది దేవుడు ఇచ్చాడని గుర్తించిన వారి ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యతిరేకి, లేక దేవుణ్ణి గుర్తించట్లేదు, అది వారికి ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంచిది. ఇప్పుడు మనం ఆసాబు గారి దగ్గర నిలబడ్డాం. ఆయనకి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. మత్సరం వచ్చేసి భక్తి విశ్వాస జీవితంలో జారిపోయే పరిస్థితి వచ్చిందట. అర్థమవుతుందండి? సో మనకు కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చే ఉండొచ్చు. ఒకవేళ రాకపోతే, ఈరోజు కాకపోతే రేపైనా మన హృదయంలో ఈ తలంపు రావచ్చు. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం, మనం ఏం చేస్తామో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మంచిది. ఆయన ఏం చెప్తున్నాడో చివరిగా చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నా హృదయమును ఇన్ని చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందండి? నా హృదయము, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాం కదా, పొరపాటున ఎవరితో అయినా మాట్లాడాము, తూలేనేమో, కొడుకునో కూతురునో కొట్టానేమో, భార్యతో ఏదైనా తప్పుగా మాట్లాడానేమో, భర్తను ఏమైనా కించపరిచి మాట్లాడాను. ప్రతిరోజు ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడంట ఆయన. చిన్నది పెద్దది ప్రతిదాని చోట కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఒప్పుకొని హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాడు. ఏ కల్మషం లేకుండా దేవుని ఎదుట మోకరించి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలనుకుంటాం? భక్తులు ప్రార్థన ఎలా చేసేవాళ్ళంటే, వారి హృదయంలో ఏ తలంపులు అయితే దేవునికి మనకి మధ్య ఏ అయితే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకునేవాళ్ళు. దేవుని బట్టి ఆ రోజంతా గడిస్తే దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు. దేవునికి వ్యతిరేకమైన నేను చేశాను అనుకుంటే కనుక దాని ఎదుటిని బట్టి ఆ రోజు అక్కడే ఏం చేసేవాళ్ళు? క్షమాపణ అడిగేవాళ్ళు. అందుకే నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవటం ఇంక వ్యర్థం. వాళ్ళేమో అలాగుంటున్నారు, నా స్థితి ఏమో ఎలాగుంటుంది. అర్థమవుతుందండి? ఇంకా బాగా చెప్పాలంటే 288 మందికి దేవుడు వచ్చి పాటలు పాడినప్పుడు ఏం పాటలు పాడతారు? చక్కగా అడవి పువ్వులను అలంకరించిన దేవుడు నన్ను అలంకరించడానికి పాట పాడామనుకోండి, తీరా ఇంటికి వచ్చి చూస్తే ఒక చొక్కా వేసుకుంటే ఇంకో చొక్కా లేని పరిస్థితుంది ఆసాబు గారు. అర్థమవుతుందండి? సో భూమి అంతా కూడా దేవునిదే, భూమి నా తండ్రిది, అది నేను ఆయన బిడ్డనైతే అని జాగ్రత్తగా ఇంటికి వస్తే ఇంట్లో ఒక పూట తింటే ఇంకో పూటకు భోజనం లేదనుకోండి, మరి రాదా మత్సరం? అర్థమవుతుందండి? సో ఇలాంటి ఆవేదనలో ఏంటి దేవా, ఏంటి ప్రభు అన్నట్టుగా నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండడం వల్ల ఉపయోగం ఏముంది? అంత మాత్రమే కాదు, మరొక మాట చెప్తున్నాడు చూడండి అక్కడ ఆయన, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. అంటే సబ్బేసి కడుక్కున్నాడని కాదండి, ఆయన ఆ చేతులతో ఏ చెడ్డ పని చేయలేదు. ఆయన చెప్పాడు కదా, నీ ధర్మశాస్త్రం చేతులకి కంకణంగా కట్టుకోమన్నాడు కదా. ఈ చెయ్యి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది నా దేవునికి ఇష్టం లేదు అని ఆ పని చేయడం ఆపేశాడు ఆయన. చేతులు శుభ్రంగా ఉన్నాయి ఆయనకి, మనకలా కాదు. ఆయన చేతులు ఎలా ఉన్నాయట? శుభ్రంగా పెట్టుకున్నాడు. ఆ దేవునికి నచ్చని పని నా చేతితో నేను చెయ్యను అని పెట్టుకున్నాడు. తిండి ఉన్నా లేకపోయినా ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఉండాలి? ఆడేమో బాగుంటున్నాడు,
నా పరిస్థితి ఏమో ఇలా ఉంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా ఇలా మిగిలిపోయినాయి ఆయనకి. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 14 దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ఒకటి పోతే ఒకటి. అవునా? ఇంట్లో పెద్దోడికి బాగలేదని కొద్ది తగ్గింది అనుకుంటే మళ్ళీ ఎవరికి వస్తుంది? చిన్నోడికి వస్తుంది. సో పోన్లే వాడికి తగ్గిందంటే పని చేస్తున్న మనకే వస్తుంది. పని చేస్తున్న మనకైతే వారం రోజులు పని చేయలేదనుకోండి, పని చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి ఇంట్లో? అవునా కదా? అర్థమవుతుందా? సో ఇలా దినదినము ఒకటి తీరింది అనుకుంటే ఇంకోటి వస్తుంటుంది, దినదినము ఏదోటి వస్తుందట. వస్తున్నప్పుడు ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చుని వాడునగుదును. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్త చూడగలిగితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్సరం వచ్చింది, భక్తిహీనులు చూశాడు, మత్సరం వచ్చింది, వాళ్ళేమో దర్జాగా ఉన్నారు, మన పరిస్థితి ఏమో రోజు రోజుకి ప్రతిరోజు బాధ వస్తుందట. ఒకటి తీరిందంటే ఇంకోటి వస్తుందట. అయినా దేవుని యందు నమ్మకంగా ఉన్నాడట. ఇక నేను ఎందుకు ఇలా నమ్మకంగా ఉండటం అని నిర్ణయం తీసుకొని, ఇక నేను ఉండను భక్తి జీవితాన్ని కొనసాగి, నాకు ఈ భక్తి, ఈ దేవుడు నాకు వద్దు అని నిర్ణయం తీసుకుంటే, ఆయనకి మా హృదయంలో అనిపించిన మొదటి మాట ఏంటంటే, నేను ఇలా బతికేస్తాను, ఒకవేళ నా కుమారులు కూడా ఇంకా దుర్మార్గులు అవుతారు కదా. నేను భక్తిగా ఉంటే నా బిడ్డలు ఎలా ఉంటారు? భక్తిగా. నేను మందిరంలో ఉంటే నా బిడ్డలు ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటారు. నేను కనుక దేవుని విడిచిపెడితే వాళ్ళు ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలి. నా కుమారులకి దేవుడు ఎవరో చెప్పకుండా, ఆయన విధానాలు ఏంటో చెప్పకుండా వారిని కూడా చెడగొట్టిన వాడిని అవుతాను కదా. చిచి, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి, నాకు ఇలాంటి ఆలోచన రాకూడదని ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఆయనను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు, కానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. నేనేమో యథార్థంగా ఉండటం వల్ల ఉపయోగం ఏం లేదు. యథార్థత విడిచిపెట్టి, భక్తి జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోదామా? మనసు ఒప్పట్లేదు. అయినా కానీ దీని గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన మాత్రం ఆయన మదిలో, మన మదిలో ఉందో లేదో మనం బయటపడ్డామో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ఆయన మదిలో ఉందట. ఉన్నప్పుడు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఈ మాట చాలా కీలకం. ఎందుకంటే మనందరి భక్తి జీవితాల్లో కూడా అపవాది వెనక్కి లాగడానికి ఏదో ఒక సాహసం చేస్తుంది. మనల్ని లాగొచ్చు, కుటుంబ సభ్యులతో, స్నేహితుల ద్వారా, లేక లోకాన్ని చూపించి ఏం చేస్తుంది? భక్తి జీవితంలోంచి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. చాలామంది ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నా మనసుకు ఆలోచించుకొని ఆలోచన బట్టి వెళ్ళిపోతారు. ఆసాబు గారు లాగా ఇక్కడ దాకా చదివి వదిలేస్తే. కానీ ఆసాబు గారు చేసిన ఒక గొప్ప పని, మనందరం చేయగలిగే గొప్ప పని ఏంటంటే, ఆయన వచ్చిన సమస్యను బట్టి మందిరానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడండి? ఆయన మందిరానికి వచ్చాడు. మందిరానికి వస్తే ఏముంటుంది మందిరంలో? దేవుని వాక్యం ఉంటుంది. ఏముంటుందండి? దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యాన్ని వివరించి సేవకులు ఉంటారు, దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఉంటారు. ఆ వాక్యం మన సమస్యకి పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి జాగ్రత్త గమనించండి, మన భక్తి జీవితంలో ఆటుపోట్లు రావటం సహజం. మనం ఒకరోజు గొప్పగా భక్తి జీవితంలో కొనసాగించవచ్చు, లేక మన భక్తి జీవితం ఒకసారి దిగిపోవచ్చు. మన ప్రార్థన చేసుకున్న ఏం ప్రార్థనలే, ఏం వాక్యంలే, ఏం వెళ్తాంలే మందిరానికి, ప్రతిరోజు వెళ్ళేదేలే, ప్రతిసారి వినేదేలే, అబ్బో ఎన్నిసార్లు చదివానో 73వ కీర్తన మళ్ళీ ప్రత్యేకంగా వినాలా, ఇలా అనిపించచ్చేమో మనకి. కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మందిరానికి, దేవుని వాక్యానికి దూరం అయిపోలేదు, కానీ మరలా మందిరం దగ్గరికి వస్తున్నాడంట. ఆయన మందిరాన్ని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా, ఏదైనా తెలుసుకో, అసలు ఏంటిది, వాళ్ళు ఎందుకు అలాగున్నారు, నేనెందుకు ఇలాగున్నాను, నాకు ఎట్టి పరిస్థితిలో తెలియాల్సిందే అన్నట్టుగా, ఆయాసకరంగా తను తెలుసుకోవాలన్నట్టుగా ఆసక్తిపరంగా ఉన్నాడట. 17వ వచనం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త చూడండి, అవకాశం ఉంటే అండర్లైన్ చేసుకోండి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఆయన, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను అని చెప్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఒక్కసారిగా మందిరానికి వెళ్ళంగానే ఆయన 21, 22 వచనాలు చూద్దాం. ముందుగా ఆయన ప్రార్థన చేసి మందిరానికి రాగానే ఆయనకి ఏమనిపించిందంటే, 22వ వచనం చదివే ప్రయత్నం చేద్దాం. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని అనే మాట కనపడుతుంది 22వ వచనం. జాగ్రత్త చూడండి, ఆయన చేసిందంతా ప్రార్థనే. మందిరానికి వచ్చాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే మొట్టమొదటి ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను పశుప్రాయుడిని, పశువు కంటే హీనమైన వాడిని, మృగం లాంటి వాడిని అని అర్థమైందట. ఎందుకని? దేవుణ్ణి విడిచి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది చూసారా? ఆ ఆలోచన బట్టి ఆసాబు గారికి, భక్తుడైన ఆసాబు గారికి దేవుణ్ణి విడిచి వెళ్ళాలన్న ఆలోచనే రాదేమో అనుకుంటాం మనం.
కానీ భక్తులైన వారికి అలాంటి సందర్భాలు వచ్చినాయి. నువ్వు నేను బ్రతుకుతున్నట్టే వారు బ్రతికారు. వారికి వచ్చిన ఆలోచనను బట్టి వారు ఏమనుకున్నారంటే, దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చి, మనం అనుకుంటాం దేవుడు కనపడనంతసేపు మన ఆటలో, మన ఆలోచనలు, మన లాజిక్లు అన్నీ మనకు వస్తాయి. కానీ నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడితే, ఆయన వాక్యం ముందు, ఆయన మాట ముందు మన ఆలోచనలు, మన లాజిక్లు ఏమీ నిలబడవు. అసలు మాట్లాడడానికి ధైర్యం కూడా సరిపోదు. ఆసాబు గారు అదే అంటున్నాడు, ఈ ఆలోచన వచ్చినందుకు నేను పశుప్రాయుడిగా కనపడుతున్నాను, నేనే అసహ్యం వేస్తుంది, నాకు అంత అసహ్యంగా కనపడ్డాను నేను అంటున్నాడు. ఎందుకంట జాగ్రత్త గమనిస్తే, వారు ఏదో గొప్పగా వెలిగిపోతున్నారు అనుకున్నారు కదా, ఆ గొప్పగా వెలిగిపోతున్న వాళ్ళ పరిస్థితి జాగ్రత్త చూడగలిగితే, ఇందాక చెప్పాను లూకా సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్లు, ధనవంతుడు లాజరు కదా, ఇద్దరు చనిపోయారు. ఈ లోకంలో బ్రతుకున్నంతసేపు ధనవంతుడు గొప్పగా ఉన్నాడు, లాజరు చిన్నగా, వాడిని మున్సిపాలిటీ వాళ్ళు కూడా అసహించుకునే స్థితిలో చనిపోయి ఉండొచ్చు. కానీ అక్కడ బైబిల్లో రాయబడిన మాట, ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టాడో లేదో కూడా రాయబడలేదు. కానీ లాజరు చనిపోయినప్పుడు, ఆ లాజరు చనిపోతున్న పరిస్థితిని బట్టి దేవదూతలు అతను కొనుక్కోబడిననే మాట రాయబడి ఉంటుంది. భక్తిహీనులు బాగున్నారు, నా పరిస్థితి ఇలాగుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన ఉంటే, భక్తిహీనుల స్థితి గురించి చెప్తున్నాడు. 19వ వచనం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నించేద్దాం. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించేదరట. ఎలా వెళ్ళిపోతారట వారందరూ కూడా? భక్తిహీనులు, దుర్మార్గులు, బలాత్కారం చేసే వారందరూ కూడా క్షణమాత్రంలోనే వెళ్ళిపోతారట. ఎలా వెళ్ళిపోతారట? క్షణమాత్రంలో. వెంటనే అనే మాట రాయబడి ఉంటుంది లూకా సువార్త 16వ అధ్యాయం. ఇద్దరు చనిపోయారు, వారి ఆత్మ వెంటనే నరకాలంలోకి వెళ్ళిపోయిందట. ధనవంతుడు ఇక్కడ ఎన్ని సుఖాలు అనుభవించాడు, అక్కడ ఆయన అరుస్తూ, ఆత్మ అల్లాడిపోతూ అరుస్తూ అబ్రహామా అబ్రహాం అని పిలుస్తున్న పిలుపులు మనం చూస్తూనే ఉంటాం. మనం విన్నాం, మనం చదువుకున్నాం, మనం ప్రభువు చెప్పాడుగా ఆటను బట్టి మనం నమ్ముతున్నాం. అట్టి స్థితిలో చాలామంది ఇప్పుడు అలాంటి కనపడుతుంటారు, లేదు గమనించండి అన్న. హఠాత్తుగా కొంతమంది బలాత్కారులుగా ఉన్నవాళ్ళు, ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమంది ఆడపిల్లల విషయంలో అఘాయిత్యం చేసి, వారు ఏదో ఆ రాత్రి తాగిన మత్తులో రోడ్డు మీద కనపడుతున్న ఆడపిల్లలు కొన్ని కేసులు కానీ చూస్తున్నాం కదా మనం, అవునా? దిశ కానీ, లేకపోతే కొంతమంది ఆడపిల్లల విషయంలో బలాత్కారంగా అది చేసిన తర్వాత వారు చేసినంతసేపు ఆనందించారు దాన్ని, ఆ పాపం విషయం. పాపం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చూడటానికి అందంగా కనపడి చేస్తున్నంతసేపు ఆనందాన్ని ఇచ్చి, చేసిన తర్వాత బాధనిచ్చేదే పాపం. చూసేటప్పుడు ఏమనిపిస్తుంది? భలే ఉందరా, అసలు ఈ పని మనం చేయకపోతే పుట్టి అనవసరం అనిపిస్తుంది. చేస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది? మందు తాగినా, వ్యభిచరించినా ఏం చేస్తుంటుంది? ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు అయినా చేద్దాం, ఇంకెంతైనా తాగుదాం అనిపిస్తుంది. కానీ ఆగిపోయి చివరి దశ మాత్రం ఎలా ఉంటుంది? అది బాధనే మిగిలిస్తుంది, దుఃఖాన్ని మిగిలిస్తుంది, మరణాన్నే చూపిస్తుంటుంది. ఇప్పుడు విచ్చలవిడి పాపం చేసి ఆ రాత్రి అంతా అనుభవించి రకరకాలుగా చేసి, సో ఒక సాటి మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపేసినాక పోలీసులు వచ్చి ఏదో ఒక రోజు పట్టుకుంటారా? పట్టుకున్నాక ఆ వ్యక్తులను తీసుకెళ్ళి శిక్షించడం కూడా అనవసరం అని చెప్పి, ఎన్కౌంటర్ అని చెప్పి వాళ్ళు నెత్తి మీద గన్ను పెట్టినప్పుడు వెంటనే వాళ్ళ నోటమ్మటి వచ్చే మాటలేంటి? క్షమించండి, మమ్మల్ని వదిలేండి అన్న. ప్రాణాపాయంతో వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ప్రాణభయంతో చనిపోయేటప్పుడు చివరి తీసుకోండి. ఇప్పుడు చనిపోయేటప్పుడు మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళందరూ కూడా రాత్రి నువ్వు చేసిన పాపము పగలు నేను చంపుతున్నప్పుడు గుర్తు రాలేదా? నువ్వు ఎంత విర్రవీగుంటావు, నువ్వు గర్వంతో, కానీ నాకు ఉంది, నా బలం ఉంది, నాకు డబ్బు ఉంది, ఏదైనా చేస్తానని. కానీ చివరిగా చావు నీ కళ్ళ ముందుకు వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను క్షమించని మహాభయంతో చంపేస్తాడేమో అని ప్రాణం కాపాడుకుంటూ పరిగెడతా ఉంటే పోలీసులు వెనక నుంచి కాలిస్తే చనిపోతున్న వారు కనపడతలేదు ఎన్కౌంటర్ కింద, అవునా? సో ఆ మాటలే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ధనవంతులు ఎలా చనిపోతారంటే 19 వచ్చిన క్షణమాత్రంలోనే వాడు పోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుతారు. మహాభయముతో చచ్చిపోతారంట. ప్రాణాన్ని కాపాడుకుందామని చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప బతుకులు. మనందరికీ తెలుసు నెబుకద్నెజరు, తెలుసు కదా రాజు, ఎంత గొప్పగా బతికాడు. చివరికి పశువులా గడ్డి మేస్తున్న పరిస్థితి కనబడుతుంటుంది మనకి. బైబిల్లోనే బోల్డ్ అనే ఉదాహరణలు ఉన్నాయి మనం చూడగలిగితే. మంచిది 20 వచనంలో, మేలుకొనివాడు తన కన్న కల మర్చిపోయినట్లు ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. భక్తి గల వాటిని గుర్తుపెట్టుకుంటారు. అబ్రహాం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం లేదా? దావీదు గారి గురించి, ఈరోజు ఆసాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. భక్తిహీనులు చెడ్డగా ఉండి బ్రతికి చనిపోతే వారి గురించి ఎవరన్నా మాట్లాడుకుంటారా? కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకునే సందర్భాలు బోల్డ్ ఉన్నాయండి. ఇంట్లో ఒకడు చెడ్డవాడే చనిపోతే కొద్ది రోజులు పోయినాక వాడిని గురి కూడా మెచ్చిపోతాం మనం. అర్థమవుతున్నాడు? దుర్మార్గుడు అయితే కనుక. సో దీన్ని చక్కగా దేవుని వాక్యం ఎలా చెప్తుందంటే, కళ కన్నంతసేపు బాగుంటుంది మనకి. కళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి మనకి? బాగుంది, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అనిపిస్తాయి. కానీ తిరిగి లేచిన తర్వాత నిద్ర మేలుకున్నాక మన కళ గుర్తుంటుందా? గుర్తుంటుంది కదా. దుర్మార్గులు, దుష్టులైన వారు, భక్తిహీనులైన వారు అలా మర్చిపోబడతారట. అలా ఉంచాడంట దేవుడు ఆ స్థితాలని. మనం ఏమనుకున్నాం అంటే, వాళ్ళే బాగున్నారు కదా, మనం బాగాలేమనుకుంటున్నాం మనం. కానీ దేవుడు వారి ఉంచిన విధంగా కాలు జారు చోటునే. మొదటగా 2వ వచనంలో కాలు జారింది విశ్వాస జీవితంలో ఆసాబు గారు.
ఇక్కడ దుష్టులు కాలు జారుతుంది ఎక్కడికి? పాతాళానికి. అర్థమవుతుందండి? సో అగ్నిగుండంలో పడిపోవడానికి వారందరూ కూడా సిద్ధముగా ఉన్న స్థితిలో ఉన్నారు. మనం చూసి వాళ్ళని ఏమనుకుంటున్నాం, అబ్బా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టారు, కార్ల మీద తిరుగుతున్నారు, సో వీళ్ళంత రోజులు ఇంకా లేరేమో అనుకుంటున్నాం. కానీ దేవుని దగ్గరికి రాకుండా డబ్బు మాత్రమే జీవితం అనుకునే వారి జీవితాలు ఇలా ఉంటాయని చెప్తున్నాడు. ఇవి ఆలోచించినందుకు, ఇవి పెట్టినందుకు దేవునికి వ్యతిరేకంగా నేను ఆలోచించానని పశుపాయిని అంటున్నాడు ఆయన ఆసాబు గారు. తర్వాత ఇంకొన్ని మాటలు 21, 22 చదువుకున్నాం. చదివిన తర్వాత 22 కూడా చదువుకున్నాం. మళ్ళొకసారి చదువుదాం. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిన మృగం వంటి వాడినైతే నీ ఆలోచన వచ్చినందుకు అని చెప్పి 23 నుంచి ఆయనలో కనపడుతున్న పశ్చాత్తాపం, మారు మనసు మనం కూడా కలిగి ఉండేలాగా కొన్నిసార్లు చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావట. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వరకు ఈ కీర్తనలో ఏం నేర్చుకున్నామంటే, మనము భక్తిహీనులు ఎందుకు బాగున్నారో, ఆయన ఎందుకు మత్సరం వచ్చిందో చెప్పాడు. వారు అంతమేంటో మందిరానికి వచ్చి ఆలోచించినాక అమ్మో వాళ్ళకంటే నేనే బాగున్నాను అనుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే, అయ్యా నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఎవరికైనా మత్సరం ఉంటే, భక్తిహీనులు బాగున్నారు, భక్తి కలిగిన మన పరిస్థితి ఏంటి ఇలాగుంది, రోజు బాధే నాకు, రోజు ఒకటి పోతే ఇంకో ఇబ్బంది, అసలు నా దేవుడు ఏం చేస్తున్నాడు, నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి, నేను ఎందుకు భక్తిగా జీవించాలంటే చెప్తున్నాడు, మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరున్నారట, నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్నాను. మరొక మాట అక్కడ చూడగలిగితే, నా కుడి చేత్తో నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడా. అంటే ఇక్కడ బాగా చూడగలిగితే అక్కడ చెప్పబడిన మాట ఉద్దేశం అంటే, ఆ సందర్భం మనం నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఎప్పుడు పట్టుకుంటారు, ఎవరు పట్టుకుంటారు? అసలు మనం చిన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మన నడక సరిగా ఉండడానికి తండ్రి మన చేయి పట్టుకున్నట్లు భక్తి కలిగిన దేవుని పిల్లల చేయి ఎవరు పట్టుకున్నారట? దేవుడు పట్టుకున్నాడట. ఇప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తుంటే మనకి ఇంకేదైనా కొదువు ఉంటుందా? మనలో మన మాట ఆలోచించాలి. మన మార్గం తప్పిపోవడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో బాగా ఉన్నవాడి కంటే మనం ధనులమా కదా? ధనులమే కదా. ఏ విషయంలో ధనులం? దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలో నిత్యము ఉంటున్నాం కాబట్టి మనము ఖచ్చితంగా ధనులమే. మరికొన్ని మాటలు చెప్తున్నాడు, జాగ్రత్త చూడండి. నీ ఆలోచన నన్ను నడిపించదు. మనందరం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా మన ప్రార్థనలో ఆడుకుంది నాకెందుకు లేదని అడిగామేమో. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? నా ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన. ఒక పూట భోజనం పెడతావా? ఒక్క పూట భోజనంతో బతికించినాను. 3 పూటలు ఇవ్వని బాధపడుతున్నా నేను, ఒక పూటే నాకు భోజనం ఒకవేళ నీ చిత్తం అయితే, ఆ ఒక్క పూట భోజనంతో ఏం చేయాలి? నువ్వు నన్ను నడిపించు. నేను బ్రతికటం నీ ఇష్టం, బ్రతకపోతే అది నీ ఇష్టం, ఏదేమైనా నిన్ను మాత్రం నేను విడవను అన్న తీర్మానానికి వచ్చారు. ఎవరో? ఆసాబు గారు. మనం రానులేమండి, మనకి ఇంకా సరిపోదు, ఆ ధైర్యం సరిపోదు, మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయేమో, ఆ తీర్మానానికి రాము. ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ఇంకొంచెం మాటలు చూద్దాం. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందావు. ఇప్పుడు నేను పేదవాడై ఉండొచ్చు, తర్వాత ఏంటి నా స్థితి? మహిమలో చేర్చుకుంటావు. లాజర్ని కనుక దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకున్నట్లుగా మనందరి పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, చక్కగా ఆయన మహిమలో చేర్చుకుంటాం. ఈ 70-80 ఏళ్ళ జీవితంలో అందులో సగం నిద్రకపోగా, ఈ సగకాలం జీవితంలో మనము కొంత బాల్యానికి పోయింది, కొంత ఎదగడానికి పోయింది, కొంత మనం పనులు చేసుకోవడానికి పోగా, మనం భక్తి జీవితంతో బతికేదే కొద్ది జీవితం. ఈ కొద్దిగా పెట్టుబడి కింద, వ్యాపారం బాగా అలవాటు కదా మనకి, పెట్టుబడి కింద ఇది కొద్దిగా ఈ 10 రూపాయలు మనం పెట్టగలిగితే నిత్య స్వాస్యాన్ని, నిత్య మహిమను మనము పొందబోతున్నాం మనం. సో మనం ఆ మహిమతో పోల్చుకుంటే, తేజోవాసుల నివాసమైన ఆ మహిమతో పోల్చుకుంటే, దేవుడు పోయి కిరీటంతో పోల్చుకుంటే, ఈ కొద్దిపాటి శ్రమలుగానే మనకి కనిపించవు. భక్తుల యొక్క, అపోస్తుల యొక్క విశ్వాసం అది మంచిది. ఇంకొన్ని మాటలు చెప్తున్నాడు, చూద్దాం. ఆకాశమందు, ఈ మాట భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మళ్ళీ ఎవరో కూడా మర్చిపోకూడదు. సాధారణంగా ఇందాక మనం భక్తిహీనుల గురించి చూసాం. ఆ పరిస్థితి ఏంటంటే, డబ్బు ఉంది కాబట్టి వారి చుట్టూ జనాలు ఉంటారట, బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు. డబ్బు లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. డబ్బులు ఉంటే అందరూ చుట్టాలే, ప్రతి ఒక్కరు వరుసలు కలుపుతారు. డబ్బు లేదనుకోండి ఏమైపోతారు? దూరం అయిపోతుంటారు. జాగ్రత్త చూడండి, అటు ఇటు బంధువులు ఉంటారు, కానీ క్రైస్తవులకు మాత్రమే కలిగింది ఏంటంటే, ఆకాశం వైపు చూసి ఎవరన్నా నాకు బంధువులు ఉన్నారని చెప్పగలరా? దేవుడు నాకు బంధువు, దేవుడు నాకు చుట్టం అని, ఆయన నా తండ్రి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూమి మీద క్రైస్తవులు మాత్రమే ఆ ధైర్యాన్ని చేయగలరు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా భక్తుడు మాట్లాడుతున్న మాట? ఆకాశం వైపు దేవుడు తప్ప ఇంకెవరున్నారని చెప్తున్నాడు ఆయన. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదంటున్నాడు. అంటే ఈ మాట చెప్పడానికి ఏదో చదువుతున్నాం, కానీ మనం నిజంగా దేవుడు ఎంత అర్థమైతే ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. చూడండి, ఆకాశమందు దేవుడిని వైపు చూసి, నీవు తప్ప, నువ్వు ఉన్నావు కదా, ఇక నాకు ఈ లోకంలో ఇంకేది కూడా
అవసరం లేదు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారిని చూసుకుంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఆస్తిగా ఏం చేస్తున్నాడట ఆయన? సంపాదించుకున్నాడట. సమస్తాన్ని నష్టముగాను పెంటగాను అసహ్యంగా మార్చుకున్నాడంట ఆయన. తెలుసు కదా, మనం చదువుకున్నాం కదా కొత్త నిబంధనలో. అంటే ఆయన అంతగా ఎందుకున్నాడంటే ఆసాబు గారి వలె దేవుడిని అంతగా ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. సో నీకు నాకు మన దేవుడు మనల్ని ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే తండ్రి అని పిలుస్తున్నామో ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కాలేదు. అర్థమైతే ఆసాబు గారిలాగా మనం ఏమంటాం? నీవు నాకు ఉండగా నాకు ఏది కూడా అక్కర్లేదయ్యా అనే మాటకు వస్తాం మనం. మంచిది. తర్వాత ఇంకో మాట చూడగలిగితే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. చాలా జాగ్రత్తగా చూడండి. మన అందరికీ చాలామందికి మన మందిరం ఇప్పుడు కొద్ది మందిగా ఉండొచ్చు. మన మందిరం ఫుల్ అయిపోయి అసలు మనం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండకూడదంటే ఒకే ఒక పని చేస్తే ఈ మందిరం ఫుల్ అయిపోయి తెలుసా? బయట ఒక బోర్డు పెట్టాలి మనం. యేసుక్రీస్తు మందిరం కింద స్వస్థతశాల అని పెట్టామనుకోండి, ఎంతమంది వస్తారు? అవునా? అసలు క్రైస్తవులు ప్రార్థనలు చేసేది ఎందుకయ్యా అంటే, గట్టిగా మాట్లాడితే ఒక విధంగా మనందరికీ కూడా మన శరీరం బాగుండాలి. తలనొప్పి కానీ చిన్నది కానీ ₹2 ట్యాబ్లెట్ వేస్తే తలనొప్పి తగ్గిద్దా లేదా? తగ్గిద్దా? దీనికి కూడా ఏం చేస్తాం మనం? నా తలనొప్పి నువ్వు ఎందుకు తగ్గించవు? నీ మందిరానికి వస్తున్నా నేను, నా తలనొప్పి నువ్వు ఎందుకు తగ్గించవు అంటాం. ఆసాబు గారు అంటున్నారు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. శరీరం వ్యాధితో క్షీణిస్తుంది, హృదయము మానసిక శోభ. వాళ్ళు ఏమో దేవుడిని నమ్ముకున్నందుకు నీ భార్యని తిట్టచ్చు, పిల్లలు తిట్టచ్చు. ఏం దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? దేవుడి దగ్గరికి వెళ్ళటం. ప్రతిరోజు పొద్దున్న లేచిన కానీ సాయంకాలం దాకా ప్రార్థన చేస్తున్నావు, ఏంటి నీకు లాభం అని అంతమంది అనొచ్చు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. తర్వాత మాట చూడండి, చెప్తున్నాడు, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాస్యమునై ఉన్నాడు. దేవుడే నా స్వాస్యం, ఇంకేం అవసరం లేదు నాకు. అర్థమవుతుందండి? సో ఆసాబు గారి భక్తి జీవితంతో మన భక్తి జీవితాన్ని పోల్చి చూస్తే, చాలామంది పూర్తిగా వినకుండా సగం వింటే కనుక ఈ వర్తమానాన్ని ఆసాబు గారు జారిపోయారండి లోకంలో, నేను కూడా నా అడుగులు కూడా జారిపోయాను అనుకుంటారేమో. కానీ పూర్తిగా వింటే ఆయనకి దేవుడు అర్థమైన రీతిలో నిజంగా మనకు అర్థమైతే మన జీవితాలు నిజంగా ధన్యమవుతాయి. మంచిది. చివరిగా 2-3 వచనాలు చదువుకొని ముగించుకుందాం. జాగ్రత్తగా చూడండి. నిన్ను విసర్జించువారు నశించేదారు. ఇంకా ఇన్ని మాటలు చెప్పినా కూడా దేవుణ్ణి విడిచి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వారి చివరి గతి ఎలా ఉంటుంది? నాశనం, నాశనం. ఈ మొదటి కీర్తన జాగ్రత్తగా చూడగలిగితే, ఈ కీర్తనలో మొదటి కీర్తన చాలా గొప్పది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాటతో ఉంటుంది. ఈ చివరి 6వ వచనంలో కిందకి వెళ్తే దుష్టుల మార్గము చివరికి నాశనానికి నడుపుతూ ఉంటుంది. సో మొదటి కీర్తనలోనే మొట్టమొదటి చెప్పిందంటే, దుష్ట ఆలోచన ఉందా? నాశనం నీకు, నాశనం. తర్వాత నిన్ను విడిచి వ్యభిచరించువారు. ఇక్కడ శారీరక వ్యభిచారం కాదండి, మానసిక వ్యభిచారం. భర్త ఉండగా మరొక భార్య దగ్గరికి వెళ్తే దాని వ్యభిచారం అని ఈ లోకం అంటే, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వారి దగ్గరికి వెళ్తే ఆత్మీయ వ్యభిచారం కింద దాన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వ్యభిచరించే వారందరూ కూడా నువ్వు సంహరించదవు అంటున్నాడు. క్షమించాలి, నువ్వు సంహరించదవు. 28వ వచనం, నాకైతే దేవుని పొందాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు అయిపోయింది కదా, అప్పటికే ఈ కీర్తన రాసేటప్పుడు కానీ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు లేక 40 ఏళ్ళు మిగిలిన శేష జీవితం ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన. దాన్ని 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఏంటిదంటే అది దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి బ్రతకడం అనేది ధన్యకరం. నాకైతే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలియదు. ఈ కీర్తన చదువుతున్న మనకు అర్థమైద్దో మనం బ్రతుకుతామో లేదో తెలియదు, కానీ ఆసాబు గారికి మాత్రం దేవుడే ధన్యకరమట. నీ సర్వకార్యములు, నేను బ్రతికినంతకాలం నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవాని శరణజొచ్చి ఉన్నాను. ఇక దేవుడి దగ్గరికి ఎందుకు ప్రార్థన చేయడానికి వస్తానంటే, మరి ఏమొద్దన్నావు కదా, డైలీ ఎందుకు ప్రార్థన చేయాలంటే, నీ సర్వకార్యాలు ఉన్నాయి చూసావా, నువ్వు భూమి పుట్టిన కాడి నుంచి చేసిన కార్యాలు, నేను పుట్టిన కాడి నుంచి నా జీవితంలో చేసిన కార్యాలన్నీ ఇతరులకు ప్రకటించడానికే నేను బ్రతుకుంటాను అంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? సో ఆసాబు గారి కీర్తనలో పరిశుద్ధతను విడిచి వెళ్ళాలనుకున్న ఆయన మత్సరంతో ఎలా పరిశుద్ధతను కాపాడుకొని మరలా దేవుని దగ్గర నిలబడ్డాడు అంటే, ఆయన ఒక ఆలోచన విధానాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం ఈ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కొద్ది మాటల్లోనే అర్థమైందని నేను అనుకోను, కానీ ఇంటికి వెళ్ళి ఒక్కసారి మరలా ఇదే విధంగా ఇప్పటి వరకు ఛాన్సాలు చదువుంటాం, ఒక్కసారి భారం అనుకోకుండా మళ్ళీ ఒక్కసారి చదివితే దేవుడు ఈ కీర్తన ద్వారా మరిన్ని ఆత్మీయ విషయాలు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ కీర్తన అంతా కూడా ఏం చెప్తుందంటే, భక్తిహీనతను బట్టి లేక ఇతరులను చూసి మనం ఏదన్నా జారిపోతుంటే లోకంలో మనల్ని మరలా నిలబెడటానికి ఈ కీర్తన మన ముందు కనపడుతుంది. పరిశుద్ధతను విడిచి వెళ్ళిపోతున్న వారందరూ కూడా మందిరానికి వచ్చి దేవుని దగ్గర
వినబడతాయి. ఆసాబు గారి సమస్య ఒకటి, ఆయన సమస్యకి మందిరానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న మాకు ఏదో సమస్య ఉందని అంటారా? మీ ప్రతి సమస్యకి పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంది. ఆ సమస్య దేవుడు చెప్పినప్పుడు నిజంగా సిగ్గుపడతాం. మనం పశుప్రాయుణ్ణి, మృగం వంటి వాడిని అనుకుంటాం. ఆయన సన్నిధి నిలబడి ఆయన దగ్గర నిలబడితే ఆయనే మనకి స్వాస్యం. ఆయన ఉండగా ఇంకేది కూడా మనకి అవసరం లేదు, అక్కర్లేదు అంటాడు. కొన్ని మాటలు చూసుకుందాం, చివరిగా కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభకరం అంట. మనం లాభాలు నష్టాలు వ్యాపారాలు ప్రతి చేస్తున్నాం కదా, 10 రూపాయలు వస్తూ కాడి నుంచి అన్నీ కొంటాం అమ్మటం. సో దేవుని కొరకు భక్తి కలిగి ఉండటమే, ఈ మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం, అదే లాభకరం అయిందట. అంత మాత్రమే కాదు, మరొక మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతిరోజు మనందరం కూడా ప్రభు వల్ల చేవేస్తున్నప్పుడు ప్రతి వారము మనం గమనించాల్సిన విషయము, సొంత కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడంట ఆయన. ఎవరంట ఆయన? నీ కుమారుడు నడుస్తూ కాలుకి ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేవు తల్లిదండ్రులు అనేవారు. తట్టుకుంటారా? ఎదురు దెబ్బ, ఆడు నడుస్తూ ఆడి కాలు ఆడికి తగిలి ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేవు. దేవుడట మనందరి మీద ఇష్టంతో తన కుమారుణ్ణి ప్రాణంగా బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. దీంట్లో ప్రేమ ఉందంటున్నాడు దాన్ని. మంచిది. సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయని ఆయన, చదవండమ్మా. సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయనను అప్పగించాడా లేదా? మనందరి కొరకు అప్పగించాడు కదా. అప్పగించిన ఆయనతో పాటు సమస్తాన్ని ఆయన అనుభవిస్తున్న, ఆయన ఏదైతే మహిమలో ఉన్నాడు అనుకుంటున్నామో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన వెళ్ళిన పరలోకాన్ని మనకివ్వడని మనం ఎందుకు అనుకుంటున్నాం? అర్థమవుతుందండి? ఇది ఆసాబు గారికి ఒక్కరికేనండి, ఆయన అంటే భక్తుడండి, నాది మామూలు జీవితం అండి, నాది కాదని అంటున్నామేమో. సొంత కుమారుని నీ కొరకు ప్రతి ఆదివారం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే స్థలం నుంచి సేవకులు మాట్లాడుతున్నారు కదా, అవునా? ఏం మాట్లాడుతున్నారు? నా కోసమేనయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం అంటున్నాం. మనం శిలువ త్యాగం మనందరం మనం నమ్మి ప్రభు బలలో చేవేసిన వారు నిజమైతే మనకు వెంటనే అర్థం కావాలి, ఆయనతో ఆయన వెళ్ళిన పరలోకానికి నేను ఎందుకు వెళ్ళను అన్న విషయం కూడా మనకి అర్థంగా. ఆయనతో పాటు సమస్తాన్ని ఇవ్వడానికి మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సొంత కుమారుడిని ఇచ్చిన ఆయన పరలోకం మనకెందుకు ఇవ్వడు ఆయన? మనం భక్తిగా జీవించగలిగితే. కాబట్టి ఆసాబు గారు భక్తిగా వెళ్ళే ప్రతిరోజు మన ప్రార్థనతో మన హృదయాన్ని నిర్మలంగా, మన హృదయాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉందాం. మన చేతులు ఏ పాపము అంటుకోకుండా నిర్మలంగా మన చేతుల్ని ఉంచుకునేవారుగా ఉందాం. ఈ విధముగా మన భక్తి జీవితాన్ని కొనసాగించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి పరలోకం అనుగ్రహిస్తాడన్న చిత్తాన్ని బట్టి ఆ విషయాన్ని మనం అంగీకరిస్తూ ఆనందంతో ప్రార్థనలోకి వెళ్దాం. ఎక్కడి వారు అక్కడ తల్ల ఉంచుకొని ఈ 73వ కీర్తన ఛాన్సాలు చదువుకుంటాం మనం. మరొకసారి ఆసాబు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఏమనిపిస్తే, దేవుని మీద కోపం వచ్చిందా, ఆ కోపాన్నే మాట్లాడదాం. దేవుని మీద ఇష్టం కలుగుతుందా, ఈ మాటను బట్టి ఆ ఇష్టాన్నే తెలియచేద్దాం. లేక ఆసాబు గారి వల్లే మనం ఒక సమస్యతో ఉన్నామా, లోకంలో ఏదో చూసి నాకు ఏదో లేదనుకునే మత్సరం మనలో కూడా ఉందా, ఆ మత్సరాన్ని దేవుని ఎదుట అంగీకరించే ప్రయత్నం చేద్దాం. లేక నీ సమస్యకి ఇప్పుడు పరిష్కారం దొరకపోవచ్చేమో, దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడి ఆ సమస్యను తీసేవేయగలడు. కనుక సమస్యను బట్టి దేవుని మాటకి దూరంగా పరిగెత్తక ఆసాబు గారి వలె దేవుని మందిరంలో నిలబడగలిగితే దేవుడు తన వాక్యం ద్వారా మన ప్రతి సమస్యకి సమస్యని ఇవ్వగలిగిన వాడు. కనుక అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిజముగా ఆయన ఎల్లప్పుడూ మన చేయి విడవని వాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే ఆయన మనకుండగా మరి ఇంకేది కూడా మనకు అక్కర్లేదని చెప్పగలిగే గొప్ప భక్తి జీవితం మనకు కావాలని దేవుణ్ణి అడుగుదాం మనం. నాకైతే దేవుని మందిరంలో ఉండటమే ధన్యకరం అంటున్నాడు ఆయన. దేవుని శరణొచ్చటమే. నేను ఎందుకు బ్రతికున్నానంటే ఆసాబు గారు అంటున్నాడు, నేను ఆయన సర్వకార్యములను ప్రకటించుట కొరకే ఆయన్ని శరణ చూస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకసారి నెమ్మది వేసుకుందాం. మనం వింటున్న ప్రతి మాటను బట్టి, ప్రతి వర్తమానాన్ని బట్టి మన విశ్వాస జీవితంలో జారిపోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నిలబడటానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. మన ప్రయాణం ఎటువైపో చూసి ఈ 73వ కీర్తనని జీవితంలో మరి ఎప్పుడు మర్చిపోకుండా, ఎప్పుడు మనకి ఇలాంటి జారిపోయే పరిస్థితి వచ్చినా ఈ కీర్తన చదువుకొని ధైర్యపడలాగిన దేవుడు ఈ మాటలు మనకు అందించాడు. కాబట్టి ఒకసారి తల ఉంచుకొని ఈ మాటను బట్టి మనందరి జీవితాల్లో ఆసాబు గారి వలె భక్తి జీవితాన్ని కొనసాగించుటకు దేవుని సహాయాన్ని అర్థిద్దాం.
అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి వేవేల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిశ్చితమైన కృపా ప్రేమ చూపున తండ్రి నాయనా, నీ పరిశుద్ధ గ్రంథమును విప్పుటకు కానీ నీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించుటకు కానీ మాలో ఎవ్వరికీ యోగ్యత లేదు తండ్రి. కేవలం మీ ప్రియకుమారుని నజరుడైన యేసుక్రీస్తు వారి శరీరంలో కార్చిన రక్తాన్ని బట్టి మాత్రమే తండ్రి నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ, ఇక్కట్లతోనూ నాయన, మా బాధలతో నాయన ఈ మందిరానికి వచ్చామేమో తండ్రి నాయన ఎందుకులే, లేక వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రతిరోజు వెళ్ళేదే కదా, వెళ్ళి కూర్చుందాంలే అన్నట్టుగా వచ్చామేమో. కానీ ఆసాబు గారి 73వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి తండ్రి నాయన, మా భక్తి జీవితం కాలు జారుటకు సిద్ధంగా ఉందేమో, ఇతరులను చూసి మత్సరపడే స్థితిలో ఉందేమో తండ్రి నాయన. అది ఒక మృగము లాంటి, పశువు లాంటి నాయన అభిప్రాయం అని తండ్రి నాయన, నీ సన్నిధిలో నీ వాక్యం దగ్గర నిలబడినప్పుడు నాయన అది తప్పుగా అనిపిస్తుందని ఆ విషయాన్ని గుర్తెరిగి తండ్రి, ఇప్పటికే మేము ఆ పొరపాటు చేస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. మీ చిత్తమైతే నాయన లోకపు ఆలోచనలు మాలో రేకెత్తినప్పుడు లోకం వైపు వెళ్ళక నీ మందిరంలో నీ వాక్యం దగ్గరికి వస్తే నీ ముందు సమయం ఉంచి నాయన మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా సమస్య ఇది, నా చెడ్డ తలంపు ఇది, దీన్ని నా నుంచి తీసివేయమంటే తీసివేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి నాయన. దానికి పరిష్కారం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు తండ్రి నాయన. మీ కృపను బట్టి నాయన, మా తోటి వారు మాకన్నా నరకంలో ఉన్న భక్తిహీనులు గొప్పగా ఉన్నారని వారిని బట్టి మేము మత్సరపడుతున్నామేమో తండ్రి, వారికి ఉంది మాకు లేదని బాధపడుతున్నామేమో తండ్రి, దయతో క్షమించి మాకున్న ధన్యకరమైన జీవితం ఏంటో, ప్రభైన యేసుక్రీస్తు వారిని బట్టి మాకు కలిగిన గొప్ప లాభ సాధనకం ఏంటో, ప్రభైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం వల్ల మేము పొందుకున్న మహిమ ఏంటో తండ్రి నాయన, అది గుర్తిరిగి క్రైస్తవులుగా మేము నాయన ఈ లోకంలో జీవించుటకు మీ కృపను దయచేయం అడుగుతున్నాం. అంత మాత్రమే కాక తండ్రి, బ్రతికి ఉన్న ఈ కాలం అంతా కూడా నాయన ఆసాబు గారి వలె నీవు చేసిన సర్వకార్యములు నాయన నీ యొక్క కుమారుడి త్యాగాన్ని నాయన ఈ లోకంలో ప్రకటించుటకు మా జీవితాన్ని గడుపుటకు మీ కృపణ దయచేయండి. ఇంకా మారని వారు భక్తిహీనులుగా, మహోన్నతునికి తెలివి ఉందా అని అనుకొని ఆలోచించే భక్తిహీనులకు నాయన వారి 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 శరీరంలో ఊపిరి ఉండగానే తండ్రి నాయన వారికి ఈ వాస్తవాన్ని అందించడానికి కృపణ దయచేయండి తండ్రి. మీరున్నారని, మీరు నాయన మీరు ఈ లోకము తర్వాత జీవితం ఉందని, ఈ జీవితాన్ని నాయన ఈ లోకంలో నాయన ఈ కొద్దిపాటి జీవితంలో మీ కుమారుని అంగీకరించకపోతే, ఆయన యందు బాప్టిజం మారు మనసు అనేది మాకు లేకపోతే తండ్రి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే మరణము తర్వాత జీవితం అతి దారుణంగా ఉంటుందన్న సత్యాన్ని నాయన ఇతరులకు తెలియజేసే విధంగా మమ్మల్ని మేము రేకెత్తించుటకు, నిలబెట్టుటకు మీ కృపణ దయచేయమని, ఆసాబు గారు లాంటి గొప్ప భక్తి జీవితాన్ని మాకు దయచేయమని మా అందరి రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడుగుతూ తండ్రి, ఈ యొక్క సన్నిధిని, ఈ యొక్క సంఘాన్ని, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరినీ, వారి అక్కర్ని, వారి అవసరతలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా అందరి రక్షకుని నిజదేవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రేమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.